విశాఖ వేదికగా భారత నౌకదళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పేలా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ అత్యంత ఘనంగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన యుద్ధ నౌకలు కవత్తుతో విశాఖ తీరం కొత్త శోభను సంతరించుకుంది. రెండో రోజు సిటీ పెరేడ్, మిలాన్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో అత్యంత వైభవంగా సిటీ పెరేడ్ నిర్వహించారు. భారత నేవీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో సాహసోపేతమైన ప్రదర్శనలు చేశాయి. విన్యాసాలు పర్యాటకులకు కనువిందు చేశాయి. విశాఖ మిలాన్ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ బీచ్ రోడ్ లో మార్చింగ్ పాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. భారత నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు విదేశీ నౌకదళాలు సైనికులు తమ సాంప్రదాయ దుస్తుల్లో కవతు చేశారు. ఈ కవత్తుల్లో 8 విదేశాలకు చెందిన మ్యూజిక్ బ్యాండ్లు పెరేడ్లో పాల్గొన్నాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సైతం కవత్తులో పాల్గొన్నారు. అలాగే కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఫ్లీట్ రివ్యూతో పాటు మిలన్ ద్వైవార్షిక నౌకదళ విన్యాసాలు లాంఛనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హార్బర్ ఫేజ్ లో వివిధ దేశాల నౌకదళ అధికారులు ఒకరినొకరు కలుసుకొని సముద్ర భద్రతపై చర్చలు జరిపారు. సుమారు 74 దేశాలకు ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. పెరేడ్ ముగింపులో భాగంగా డ్రోన్ షోను నిర్వహించారు. వందలాది డ్రోన్లతో ఆకాశంలో అద్భుతమైన రూపాలను ప్రదర్శించారు. అనంతరం బాణాసంచా కాల్చి మిలన్ వేడుకలను ముగించారు.